తెలంగాణలో రైతుల కష్టం ఎవరికీ రాకూడదు. అన్నదాతలు తాము కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఏ కొనుగోలు కేంద్రాన్ని చూసినా ధాన్యపు కుప్పల ముందు దిగాలుగా కూర్చున్న రైతులే కనిపిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలే ప్రారంభం కాలేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సర్కార్ నిర్లక్ష్యం వల్లే తమకు నష్టం వాటిల్లిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మా ప్రతినిధి రంగాచారి పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయింది. ముఖ్యంగా రైతుల పరిస్థితి అయితే అమ్మబోతే అడవి కొనబోతే కొరువిలాగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందిని రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలోనైతే చాలా గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా ఇంకా కొనుగోలు ప్రారంభం కానట్టుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే చాలా గ్రామాలకు సంబంధించిన రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనం మెదక్ జిల్లాలో చూసినాం. మొన్న వెల్దుర్తి సమీపంలోని ఉప్పులింగాపూర్కు సంబంధించిన గ్రామస్తులంతా కూడా రోడ్డెక్కి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఐకేపీ సెంటర్లో కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ఆందోళనకు దిగినటువంటి విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా మెదక్ జిల్లాలోని ఇంకా చాలా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. దాదాపు 30 రోజులుగా ధాన్యం తీసుకువచ్చి రైతులంతా కూడా ఐకేపీ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొక్కుబడిగా ఐకేపీ సెంటర్లు ప్రారంభం చేసినప్పటికీ కూడా అందుకు అవసరమైనటువంటి సరైన సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో అక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వాళ్లకు అవసరమైనటువంటి టార్ఫాలిన్ కవర్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అది సంబంధించినటువంటి సంచుల్ని ఇచ్చే విషయంలో కావచ్చు, హమాలీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా సమస్యలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఇంకా మందకోడిగా కొనుగోలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈ సంగారెడ్డి జిల్లాలోని చాలా గ్రామాలు అటు నారాయణఖేడు, జహీరాబాదు, సంగారెడ్డికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో, అటు ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన పలు గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు కూడా చాలా గ్రామాల్లో ఐకేపీ సెంటర్లలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభమే కాలేదని చెప్పి రైతులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం, అటు అధికారుల నుంచి పర్యవేక్షణ లేకపోవడం, అటు సివిల్ సప్లై అధికారుల నుంచి సరైనటువంటి చర్యలు లేకపోవడం ఫలితంగా ఇప్పటి వరకు కూడా అక్కడ ధాన్యం కొనుగోలు సక్రమంగా ప్రారంభం కానట్టు తెలుస్తుంది. ఒకవేళ ప్రారంభమైన చోట కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సరైనటువంటి రైస్ మిల్లర్స్కి అలాట్ చేసినటువంటి ధాన్యానికి సేకరించే విషయంలో రైస్ మిల్లర్స్ కూడా చాలా జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఒక్కో సెంటర్ నుంచి కనీసం 2-3 రోజులకు కూడా ఒక లారీ రైస్ మిల్లర్స్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నదని చెప్పి చాలా గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలో ఇప్పటి వరకు కూడా ధాన్యం అంతా కూడా రాసులు పోసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు దాదాపు 15 నుంచి 20 రోజులుగా అక్కడికి ధాన్యాన్ని తీసుకువచ్చి అమ్మకానికి తీసుకువచ్చి అవి అమ్మకపోవడం ఫలితంగా రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వడగళ్ల వర్షాల ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి రైతులు చాలా నష్టం చవి చూసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లోనైతే వడగళ్ల వర్షం కూడా కురిసింది. పంట చేతికొచ్చినటువంటి దశలో చాలా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇక సిద్దిపేట జిల్లాలో మరీ ముఖ్యంగా గత 20-25 రోజుల క్రితము, నెల రోజుల క్రితం 2 సార్లు కురిసినటువంటి వడగళ్ల వర్షానికి ఫలితంగా దాదాపు ఈ ప్రాంతానికి సంబంధించి 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనానైతే వచ్చింది. ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లేదు. సిద్దిపేట నియోజకవర్గంలోనైతే నంగునూరు, చిన్నకోడూరులో కురిసినటువంటి భారీ వడగళ్ల వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. ఒక 2 మండలాల్లోనే సుమారు 20-25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక ప్రాంతంలో నిన్న కురిసినటువంటి వడగళ్ల వర్షానికి సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా, అంటే చేతికొచ్చినటువంటి పంటలు నష్టపోయినట్టుగా రైతులు చెప్తూ ఉన్నారు. ఇక మామిడి తోటలు అయితే పూర్తి స్థాయిలో విధ్వంసం జరిగింది. ఇక గజ్వేల్ ప్రాంతంలో, గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఒక 4-5 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వడగళ్ల వర్షము, ఈదుర్గాలతో కూడినటువంటి వర్షం ఫలితంగా మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒకవైపు సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వానలు, అకాల వర్షాలతోటి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు అటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సరైన సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రైతులంతా కూడా అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి పంటలంతా కూడా తడిసిపోయి అక్కడ మొలకలు వచ్చేటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొని ఉన్నది. అంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది ప్రభుత్వం అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి వచ్చేదంతా యాసంగిలో వచ్చేది ఎక్కువగా సన్నబియ్యం కాబట్టి సన్న ధాన్యం కాబట్టి ఈ సన్న ధాన్యాన్ని ఎక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముకుంటారనే ఒక ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందనే భావన అయితే కలుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేస్తున్నదని చెప్పి అటు మెదక్ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.